మహాశివరాత్రి హిందువులలో అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. శివుడు త్రిమూర్తులలో ఒకరు, కైలాస పర్వతంలో నివసిస్తూ ఎల్లప్పుడూ ధ్యానం చేస్తుంటాడు. హిమవంతుడు అనే రాజుకు పార్వతీదేవి అనే కుమార్తె పుట్టింది. చిన్నప్పటినుండే పార్వతీ శివునిపై భక్తితో పెరిగింది. అతన్ని పెళ్లి చేసుకోవాలని గాఢంగా కోరుకుంది. నారదుడు హిమవంతుడికి ఈ విషయం చెప్పినా ఆయన శివుడిని అంగీకరించలేదు. అయినా పార్వతీదేవి తన తండ్రి మాట వినకుండా శివుడిని పొందడానికి కఠోర తపస్సు ప్రారంభించింది. ఇదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు నా మరణం కేవలం శివుని కొడుకు చేతుల్లోనే ఉండాలి అనే వరాన్ని పొందాడు. అయితే శివుని భార్య సతీదేవి అగ్నిలో దూకి చనిపోవడంతో శివుడు కుమారుడు కలగాలంటే మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు దేవతలు బ్రహ్మను ఆశ్రయించారు. బ్రహ్మ విష్ణువు కుమారుడు మన్మథుడిని పిలిచి శివుడి ధ్యానం భంగం చేసేందుకు ప్రేమ బాణం వదిలి పార్వతీపై ప్రేమ కలిగించు అని చెప్పాడు. మన్మథుడు శివుని ఛాతిపై ప్రేమ బాణం వదిలాడు. అయితే శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచాడు. అంతే, మన్మథుడు అక్కడే భస్మమైపోయాడు. ఇది చూసిన మన్మథుడి భార్య రతీదేవి పార్వతీదేవిని శపించింది, నీకు సంతానం కలగదు అని. కాని కొద్దిసేపటికే ఆమె తారకాసురుని విషయాన్ని గుర్తించి నీకు పిల్లలు కలుగుతారు కాని నీ గర్భంనుంచి పుట్టరు అని కూడా చెప్పింది. పార్వతీదేవి ఎంతో బాధపడింది. శివుని ప్రసన్నం చేసుకోవాలని పార్వతీదేవి తపస్సు చేయడానికి పర్వతాల్లోకి వెళ్ళింది. ఏకధాటిగా 60,000 సంవత్సరాలు తపస్సు చేసింది. ఒకరోజు ఆమెను పరీక్షించేందుకు శివుడు ముసలి వేషంలో వచ్చి తన తపస్సు ఫలితాన్ని త్యాగం చేయమని అడిగాడు. పార్వతీదేవి క్షణం కూడా ఆలోచించకుండా తన తపస్సును ఇచ్చేసింది. దీనిద్వారా ఆమె నిజమైన భక్తిని నిరూపించుకుంది. అంతే, ముసలి వేషంలో ఉన్నవాడు అసలు శివుడే. శివుడు తన నిజమైన రూపాన్ని చూపించి పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు. హిమవంతుడిని ఒప్పించి వారిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లైన మరుసటి రోజే దేవతల కోరికపై శివుడు మన్మథుడిని తిరిగి బ్రతికించాడు. అయితే అప్పటికే తారకాసురుడు అనేకమంది దేవతలను సంహరిస్తూ ఉండడంతో శివపార్వతులు ధ్యానం చేసి తపోశక్తితో 6 అగ్నిగుండములు సృష్టించారు. ఆ అగ్నిగుండాలను తొలుత అగ్నిదేవుడు, తర్వాత గంగాదేవి పట్టుకున్నారు. చివరికి పార్వతీదేవి వాటిని స్వీకరించి షణ్ముఖుడైన కార్తికేయుని జన్మనింపింది. చిన్న వయసులోనే కార్తికేయుడు తారకాసురుణ్ణి సంహరించాడు. ఈ గొప్ప సంఘటనను గుర్తుగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రిని జరుపుకుంటారు. ఈ రోజు శివుని స్మరించి భక్తిగా పూజిస్తే మన కోరికలు నెరవేరతాయని విశ్వాసం. గత జన్మలో చేసిన చిన్న పుణ్యం కూడా ఈరోజు మనకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఈరోజు హిందువులు శ్రీశైలం, కాశీ, ద్రాక్షారామం, శ్రీకాళహస్తి, వేములవాడ వంటి పవిత్ర క్షేత్రాల్లో శివుని పూజిస్తారు. శివుని భక్తితో పూజించి మనస్ఫూర్తిగా కోరుకుంటే శివుడు తప్పకుండా మన కోరికలను తీర్చుతాడని భక్తుల నమ్మకం. శివుని గురించి తెలిసి ఆయనపై భక్తి కలిగిన ప్రతి ఒక్కరూ హర హర మహాదేవ అని పలకండి.